నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఏపీ తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు నలుగురు మావోలు మృతి ఏపీలో పోలీసుల తనిఖీలు హిడ్మా అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగలు బయటపడ్డారు అందుకే జగన్ సతీష్ను హత్య చేయించారు అంటున్న మంత్రి కొలుసు పార్థసారథి విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులు విజయవంతమయ్యాయి అక్కసతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు 2024 ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో ఉగ్రవాదం నక్సలిజాన్ని అంతమొందిస్తానని ప్రచారం చేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉగ్రవాదం నక్సలిజంపై యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధానికి ఖాగర్ అని నామకరణం చేసి ఆపరేషన్ ఖాగర్కు శ్రీకారం చుట్టింది దీంతో ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించింది ఆయా రాష్ట్రాల పోలీసులతో కేంద్ర బలగాలు సంయుక్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కూంబింగ్ చేస్తూ డేగ కళ్ళతో గాలింపు చర్యలు చేపట్టి మావోయిస్టుల కీలక నేతలను మట్టుబట్టడంలో మావోయిస్టు ఉద్యమ పార్టీలో ఆపరేషన్ ఖగార్ కలవరం మొదలైంది మావోయిస్టులకు పట్టణ ప్రాంతాలలో భద్రతా బలగాలు పాగవేయడంతో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా వ్యవహరించిన నేతలతో పాటు వందల సంఖ్యలో మావోలు ప్రజా జీవితంలోకి వచ్చి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందు లొంగిపోయారు దీంతో మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాని మోదీలు మాత్రం మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తామని ప్రకటించడంతో మావోయిస్టులలో ఆందోళన మొదలైంది మావోయిస్టుల ఉనికిని కాపాడుకునేందుకు దళాలను విస్తరించేందుకు గెరిల్లా దళాల ఎంపికకు శ్రీకారం చుట్టింది అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తూ ఉండడంతో భద్రతా బలగాల దృష్టి మళ్లించేందుకు అడవిని వదిలి ఏపీలోకి ప్రవేశించారు మావోయిస్టులు నిఘా బృందాలకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి కూంబింగ్ జరుగుతున్న తరుణంలో మావోలు భద్రతా బలగాలు ఎదురు పడటంతో కాల్పులు జరిగాయి కాల్పులలో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు హిడ్మా భార్య కూడా మృతి చెందినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చే సమాచారం హిడ్మాతో పాటు భార్య మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది ఎన్కౌంటర్ వద్ద లభించిన సమాచారంతో పోలీసులు అవాక్కయ్యారు సంఘటనా స్థలం వద్ద హిడ్మా డైరీలో ఉన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది దీంతో ఏపీ పోలీసులు పలు ప్రాంతాలలో పట్టణాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా విజయవాడ పెనమలూరులో ముగిసిన ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేశాయి విజయవాడ ఆటోనగర్ తనిఖీలు చేసి బిల్డింగ్ మొత్తాన్ని ఖాళీ చేయించాయి మొత్తం 27 మంది పోలీసులు 27 మందిని అదుపులోనికి తీసుకున్నారు వీరిని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలించారు వీరు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు అరెస్ట్ అయిన మావోయిస్టులలో 4 కీలక నేతలు ఉన్నారు పట్టుబడిన వారంతా హిడ్మా అనుచరులుగా పోలీసులు గుర్తించారు దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ను అంతమొందించారని రాష్ట్ర హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తిరుపతి లడ్డు వివాదంలో జరుగుతున్న విచారణలో భాగంగా వైసీపీ నేతలు అరాచకాలపై అమరావతిలోని ఎన్టీఆర్ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అవుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా 7 కొండల వాడిని వాడుకున్నారో, తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో, దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మనందరం కూడా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే, ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసులు వేసేసి, రాజకీయ కక్షలతో రేప్ కేసులు 70-80 సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం 100 కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్, తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే, లేకపోతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. సిఐఐ సమ్మిట్లో చీపురుపల్లి నియోజకవర్గానికి అదృష్టం పట్టిందని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గొర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కంపెనీకి స్థలం కేటాయింపు విషయంలో ముందుగానే రైతులను సన్నద్ధం చేసే పనిలో ఉన్నామని అన్నారు. కంపెనీ వస్తే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కంపెనీ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన రైతులు కంటతడి పెట్టకుండా ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. రైతు ఏ పార్టీ కండువా కప్పుకున్నా భూ కేటాయింపుల విషయంలో అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ఎన్నికలలో చీపురుపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ గా బలపరుస్తానన్న మాట చంద్రబాబు నిజం చేశారని కళా వెంకట్రావు అన్నారు. ఇవన్నీ కూడా భీముల ఏరియాలోన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా నేను చెప్పిన ఐటీ హబ్ అంతా కూడా అక్కడికి వస్తుంది. విశాఖపట్నానికి నేచురల్ గ్రోత్ ఉంది. దాని మీద లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టడం వలన ఇంత వేగంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అంతకుముందు ఉన్నటువంటి వీటిలో ఇప్పుడు నేను చెప్పిన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ 9 లక్షల కోట్లు, ఒక 13 లక్షల కోట్లు ఈ 2 రోజుల్లోనే ఇక్కడ వచ్చినటువంటివి నేను చెప్పేటటువంటివి. అందులో ప్రత్యేకంగా మనకు సంబంధించి గొర్రెల దగ్గర ఆ కొండ పక్కన మరి 5,000 కోట్ల రూపాయలతో ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెడతామని ఒక కలకత్తా నుంచి ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీని మరి అక్కడ పెడితే మనకేమవుతుందంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఆ నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కంపెనీకి ఒక 400 ఎకరాలు దొరకడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ లోపుకి వస్తే బాగుంటుంది అని చెప్పి మరి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు
చీపురుపల్లికి సంబంధించి ఇండస్ట్రీస్తో మొదట్లో ఉండేటటువంటి చీపురుపల్లి ఇప్పుడు జీరో ఇండస్ట్రీస్ అయిపోయి గత 20 సంవత్సరాల నుంచి అన్నీ మూతపడిపోయాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఆ వైభవం తెస్తాము అని చెప్పి ఎన్నికల్లో మనం చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 14-15వ తేదీలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సూపర్ డూపర్ హిట్ అయిందని, అది వార్వలేని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఎంవీపీలోని గల గంటా నివాసంలో విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభ పరిణామని అన్నారు. దేశంలో 100% పెట్టుబడులలో 30% పెట్టుబడులు ఆంధ్రాకే వస్తాయన్న ధీమాని ఆయన వ్యక్తం చేశారు. 14-15 విశాఖ నగరంలో అయిన పార్ట్నర్షిప్ సమ్మిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిన విషయం మనం అందరం చూసాం. గతంలో చాలా సమ్మిట్లు మనం విశాఖ నగరంలో చేసుకున్నాం. అయితే వాటన్నిటికంటే భిన్నంగా ఒక హిస్టరీ క్రియేట్ చేసే విధంగా మన 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో టోటల్ పార్టిసిపెంట్స్ 4,975 మంది మొత్తం ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. ఇతర దేశాల మినిస్టర్లు అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి 30 పైగా మినిస్టర్లు వచ్చారు. 72 ఇంటర్నేషనల్ గ్లోబల్ స్పీకర్స్ ఆ సమ్మిట్ లో వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ డెలిగేట్స్ చూసుకుంటే దాదాపు 45 కంట్రీస్ నుంచి 300 మంది పైగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. 2 రోజులు కూడా జరిగిన సెషన్స్ టెక్నికల్ కానీ థీమాటిక్ కానీ సెషన్స్ మొత్తం చూసుకుంటే 41 సెషన్స్ మొత్తం జరిగాయి. దీంట్లో మొత్తం ఒక ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసే విధంగా 13.25 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ 2 రోజులు, అలాగే 2 రోజులకు ముందు ఒక రోజు కూడా కొన్ని ఎంఓఏలు అయ్యాయి. మొత్తం 3 రోజుల్లో జరిగిన ఎంఓఎస్ మొత్తం 16,31,188 మందికి ఎంప్లాయ్మెంట్. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు మనం చూసాం ఒక గూగుల్ సెంటర్, లేకపోతే అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ, లేదు ఒక రిలయన్స్, ఒక సిఫీ, ఒక టీసీఎస్, ఒక కాగ్నిజెంట్, ఒక యాక్సెంచర్. మొన్న ఒక్కరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్కి ముందు ఒకే రోజు ఒక భీమిలి కాన్స్టిట్యున్సీలోనే మొత్తం 5 ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే మిగతా వాటికి లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా లాంటిది. అంతేకాదు వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెయిల్, ఇటువంటి ఎన్నో కంపెనీస్ కూడా శంకుస్థాపన చేసుకోవడం. అంటే ఒక ప్రభుత్వం సమర్థవంత నాయకత్వం ఇస్తూ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్లు ముందుకు వస్తారు. భారతదేశానికి వచ్చే ప్రతి 3 ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఆర్ టూరిజం ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సారిపల్లి పరిధిలోని ఉన్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అధ్యక్షులు రవ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆర్యవైశ్యులకు ఆట విడుపుగా నిర్వహించారు. వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ పాటలకు నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా కస్పా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వనభోజన కార్యక్రమానికి సహకరించిన వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. కార్తీక మాసంలో వనభోజనం ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవ్వ శ్రీనివాస్, కాపుగంటి ప్రకాష్, ఇతర ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య కమ్యూనిటీ 50 మంది అంటే సుమారుగా 15,000 మందితో ఇక్కడ సిటీ కేబుల్ ఎండి గారు తోటలో వేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎన్నో పిక్నిక్లు వేయడం జరిగింది. కానీ ఒక కని విని ఎరగని రీతిలో ఈ యొక్క తోట మమ్మల్ని అందరినీ కూడా మైమరిపించింది. ఎక్కడా కూడా టెంటులు వేయవలసిన అవసరం అనేది ఎక్కడా కూడా లేదు. ఎంతో సుందరంగా ఉండడం వల్ల సుమారు ఈ ఇన్ని వేల మంది ప్రజలు సరదాగా హ్యాపీగా రకరకాలు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళిపోయి హ్యాపీగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు మాట్లాడుకున్నారు. సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకున్న వాళ్ళు ఆడుకున్నారు. అలాగే కాలాన్ని అంటే దూరం నుంచి వచ్చిన ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్నేహితులు అయ్యండి, అలాగే చుట్టాలు అయ్యండి, వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించారు.
అలాగే చక్కటి విందు, బ్రహ్మాండమైన విందుని ఈ 15,000 మందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణమూర్తి వ్రతం ఈ మంచి తోటలో నిర్వహించడం కూడా జరిగింది. ఇక ఆట పాట వివిధ రకాల గేమ్స్ ఈ చక్కని ప్రెమిసెస్లో ఇంత మంచి స్టేజ్లో సుమారుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 50,000 రూపాయల విలువ గల బహుమతుల్ని హౌసీ ఒక గేమ్ని మేము కండక్ట్ చేసాం. హౌసీ గేమ్ని కండక్ట్ చేసినప్పుడు కనీసం ఒక్క టికెట్ కూడా మేము డబ్బులు తీసుకోలేదు. అందరికీ కూడా ఫ్రీగా టికెట్లు ఇచ్చాం, ఫ్రీగా పెన్నులు ఇచ్చాం. అలాగే మంచి మంచి ఆటలాడితే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా గిఫ్ట్లు ఇచ్చాం. ఇళ్ళు వాకిలి పూర్తిగా మర్చిపోయి ఇక్కడ టైం కూడా తెలియదు, భోజనం చేసావా లేదా అనే ఆలోచన కూడా లేదు. అంత హ్యాపీగా ఈరోజు ఈ తోటలో చాలా 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 సరదాగా కూడా గడిపాం. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి తోట ఇచ్చిన గణపతి నీడు సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారికి యావన్ ఆర్యవైశ్యుల అందరి తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ శ్రీరాముడి పేరు వాడుకుని హిందువులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అనేక అక్రమాలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు జగన్ మురారి అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఉన్న హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఉందని, శ్రీరాముడి భక్తులు అన్ని పార్టీలలోనూ సామాన్య ప్రజలలోనూ ఉన్నారని ఆయన అన్నారు. శ్రీరాముడికి మోదీ బీజేపీ చెడ్డ పేరు తీసుకుని వస్తుందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో తీవ్రవాద దాడులు పెరిగాయని, పుల్వామా సైనికులు పెహల్గాంలో పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారని, ఢిల్లీలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 2 రోజుల క్రితం కారు బాంబు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దేశ సంరక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. జీవీఎంసీ దగ్గర విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శ్రీరాముల వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఈరోజు దేశంలో మనం ఒక భారతీయ జనతా పార్టీ అన్నటువంటి రాజకీయ పార్టీ ఒక మన శ్రీరాముల వారిని ఆయన బీజేపీ పార్టీ నాయకుడిగానో ఆయన వాళ్ళ పేటెంట్ రైట్గానో మార్చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, శ్రీరాముల వారు అన్ని రాజకీయ పార్టీల్లోనూ శ్రీరాముల వారికి భక్తులు ఉన్నారు, సామాన్య ప్రజల్లో కూడా ఆయనకు భక్తులు ఉన్నారు. శ్రీరాముల వారి పటాన్ని పెట్టుకొని, శ్రీరాముల వారి ఇది పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తే మంచిదే. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అకృత్యాలు ఈ దేశంలో చేస్తోంది. అన్ని ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ చేస్తూ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తోంది. ప్రతిపక్షాలు అడిగినటువంటి ఏ అంశాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు. ఈరోజు దేశంలో మతాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటూ ఈ దేశాన్ని వెనక్కి నడుతున్నటువంటి, అభివృద్ధిలో వెనక్కి నడుతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి శ్రీరాముడి యొక్క భక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పూర్తిగా బీజేపీ శ్రీరాముడిని ప్రకటిస్తోందనే ఉద్దేశంతో శ్రీరాముల భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అందుకనే శ్రీరాముడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు కాదు, ఆయన హిందువులందరికీ సంబంధించినటువంటి దేవుడు. భక్తులందరూ కూడా హిందువుల భక్తులందరూ కూడా శ్రీరాముడిని ఆరాధ్య దైవంగా కొలుస్తాం. కాబట్టి ఆయన ఆత్మక్షోభ జరుగుతోందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చెరసాల నుంచి విడుదల చేయడం కోసం ఈరోజు పాలాభిషేకం చేసి హిందువులందరికీ ఒక మంచి సందేశాన్ని పంపించడం కోసమనే ఈ కార్యక్రమాన్ని వాజీవాన్ న్యూస్ ఛానల్ వాజీవాన్ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 30 ఏళ్లుగా ప్రేక్షకుల మన్ననలు పొందిన వాజీవాన్ న్యూస్ ఛానల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తలను వాజీవాన్ యాప్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో వాజీవాన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న ప్రేక్షకులకు వాజీ సిబ్బంది డ్రా తీసి విజేతలకు విలువైన బహుమతులను ప్రదానం చేశారు. విజేతలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 10 బహుమతులను అందజేశారు. వాజీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ యాప్ ద్వారా మాకు గిఫ్ట్ అనేది వచ్చింది. ఈ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి, చాలా విధంగా ఉపయోగపడుతుంది, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనకి లోకల్లో ఏం జరుగుతుందో అనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఛానలే కాక యాప్లో డౌన్ చేసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి లోకల్లో ఏం జరుగుతున్నాయో. 11 o'clock యాప్ డౌన్లోడ్ చేయించామండి. మాకు ఇప్పుడు ఈ గిఫ్ట్ వచ్చింది. కుక్కర్ 12 లీటర్స్ కుక్కర్ వచ్చిందండి. మేము గజబిత్నారా నుంచి వచ్చామండి. నా పేరు వడ్డా దివ్య.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతమందిలో మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు శ్రీనివాస్, నేను విజయనగరం నుండి వచ్చాను. పోల్బాగ్ కాలనీ. ఇక్కడ స్టాల్ పెట్టారు వాజీ ఛానల్ వారు. వైఫై ద్వారా యాప్ డౌన్లోడ్ చేసి మాకు టోకెన్ రాసి పెట్టారు. ఆ టోకెన్లో నాకు లక్కీ డ్రా వచ్చింది, రైస్ కుక్కర్. నాకు సంతోషంగా ఉంది. వాజీ ఛానల్ ఫోన్లో పెట్టడం వల్ల వార్తలు అవి వింటున్నాను. లోకల్లో ఏవి జరుగుతున్నా అవి నాకు తెలియజేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకున్నాం, బాగానే ఇదైంది. ఫస్ట్ మాకే ప్రైజ్ వచ్చిందండి. ఐఎమ్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విజయనగరం అండి. నా పేరు శ్రీనివాసరావు. వెట్ గ్రైండర్ చాలా బాగా ఆనందంగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చినందుకు. ఎక్కడ ఇచ్చారండి? పిక్నిక్ లో ఇచ్చారండి. ఆర్యవైశ్య సంఘం పిక్నిక్ లో. వాజీ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఈ గిఫ్ట్ నాకు ఇలా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వాజీ. వెట్ గ్రైండర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాజీ. విజయనగరం పిక్నిక్ వచ్చామండి. వాజీ డౌన్లోడ్ చేసాం, వెట్ గ్రైండర్ వచ్చింది. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాజీ. వాజీ యాప్ డౌన్లోడ్ చేసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. పిక్నిక్ వచ్చి ఇలా గెలుచుకోవడం మరీ ఆనందంగా ఉంది. అంటే వాజీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దాని ద్వారా ఈ లక్కీ ట్రిప్లో వచ్చింది. మాకు కుక్కర్ వచ్చింది, హైలైటర్కి. చాలా చాలా ఆనందంగా ఉంది. విజయనగరం నుండే వచ్చాం, లోకలే. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాకు తోట ఇచ్చి మాకు హెల్ప్ చేసిన మా ఆర్వే సంఘం తరపు అందరికీ. అలాగే మాకు గిఫ్ట్ వచ్చింది, చాలా సంతోషం పడతాను. కుక్కర్ వచ్చింది మాకు. లక్కీకి మేము వాజీ యాప్ ఎక్కించుకున్నాం. వాజీ యాప్ నుంచి ఎక్కించుకుంటే మాకు లక్కీ కోపుల్లో మాకు కుక్కర్ వెళ్ళింది. ముందు శ్రీనివాస ధన్యవాదాలు, వెరీ థ్యాంక్స్. గారికి కృతజ్ఞతలు. ఈ చాలా పిక్నిక్ చాలా బాగా చేశారు. దీనికి రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు అసలు తెలియపోయినా వాళ్ళే కమిటీ వాళ్ళు పిలిచి, వాజీ కమిటీ వాళ్ళు పిలిచి మరి వైఫై ఇచ్చి మరి యాప్ డౌన్లోడ్ చేసి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ కృషి వల్లే నాకు ఈ లక్కీ డ్రాప్ తగిలింది. చాలా సంతోషంగా ఉంది లక్కీ డ్రాప్ తగలడం వల్ల. లాస్ట్ ఇది నాకు రావడం ఇంకా సంతోషంగా ఉంది. మాది రామభద్రపురం. గంగా రైస్ కుక్కర్ వచ్చింది. లాస్ట్ తగల ఇంకా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ముందుగా వాజీ వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఈ నెల 16వ తేదీన జరిగిందని రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు కార్యవర్గం తరపున పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో అధ్యక్ష కార్యదర్శులు దొరస్వామి తదితరులు కలెక్టర్ను కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం విన్నవించినట్లుగా వెల్లడించారు. డ్రైవర్లకు సొంత ఇంటి స్థలాల కేటాయింపుపై కలెక్టర్కి వినతిపత్రాన్ని అందించినట్లుగా వెల్లడించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీసీఓ గారు స్పందించి అడాక్ కమిటీని వేశారు. ఆ అడాక్ కమిటీ వేశాకనేమో 4 రోజులకు టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పారు. దాని ప్రకారం 16/11/2025 తేదీన ఎన్నికలు నిర్వహించి రూల్ 22B ప్రకారం ఎన్నికలు నిర్వహించి నూతనంగా 10 మంది సభ్యుల్ని, పాలకవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ 10 మంది పాలకవర్గ సభ్యుల్లో ఒకరు ప్రెసిడెంట్, ఒకరు వైస్ ప్రెసిడెంట్, ఇంకొకరు సెక్రటరీగా ఎన్నికయ్యారు. నిన్ననే ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. తర్వాత ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారిని కలుసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. తర్వాత మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేసి పెడతామని చెప్పారు. వీళ్ళ తాలూకా భూమి తగాదాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను అని కలెక్టర్ గారేమో మనస్ఫూర్తిగా చెప్పారు. విశాఖపట్నం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎలక్షన్లో నూతన అధ్యక్షునిగా దాసరి వెంకటస్వామి గారు గెలవడం జరిగింది. అలాగే సెక్రటరీ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ జగదీషు, అలాగే డైరెక్టర్సు అందరిని ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి మేము కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా నిన్న వర్గాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఎలక్షన్ జరుపుకోవడం చాలా సంతోష విషయము. ఆ విషయాన్ని నూతన అధ్యక్షుడిని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కార్యవర్గ సభ్యులమందరము కలెక్టర్ సార్ గారికి మా బాధలు, మా కష్టాలు చెప్పుకోవడం జరిగింది.
మాకు ఇండ్ల స్థలాలు కొన్ని ఏళ్ళ నుంచి చాలా పెండింగ్లు ఉన్నాయి సార్. మా ఇండ్ల స్థలాలు మా డ్రైవర్ ఫ్యామిలీ చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకి చిన్న రూము గూడు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని సార్. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గురజాడ కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా గ్రేడ్ 3 లైబ్రేరియన్ ఎస్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులలో మేధాశక్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పోటీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. సెయింట్ మేరీస్, గురజాడ, కస్పా, పూల్బాగ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ విద్యార్థులు ఈ డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. ఈ కాంపిటీషన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. డ్రాయింగ్ అనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని అందరూ బయటికి చూపించడానికి వాళ్ళకి వచ్చే ప్రైజెస్ ద్వారా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. నేను సేవ్ వాటర్ వేసాను. ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. అందుకనే దాన్ని అవాయిడ్ చేయడానికి సేవ్ వాటర్ స్టాప్ పొల్యూషన్ అనే దాని మీద నేను డ్రాయింగ్ వేశాను. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిత్రలేఖనం నిర్వహించడం జరిగింది. టాపిక్ ఏంటంటే కాలుష్యం నివారణ. ఈ యొక్క చిత్రలేఖనం పోటీలకి బహుమతులు అనేది 20న ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక సుమారుగా వివిధ స్కూల్ నుంచి డెఫ్ అండ్ డమ్ స్కూల్స్, కస్పా హై స్కూల్, గురజాడ హై స్కూల్ నుంచి సుమారుగా 50 మంది విద్యార్థులు అనేది సెయింట్ మేరీ స్కూల్, అలాగా సుమారు వివిధ స్కూల్ నుంచి 50 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. 50 మంది విద్యార్థుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనేది 20న పెద్దల చేతిగా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో మరోసారి తమ హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పడాల రమణ హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జిల్లా కార్మిక సదస్సులో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించడంపై మండిపడ్డారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మిక సంఘ బోర్డు నిధులు, కార్మిక ఆరోగ్యం తదితర అంశాలపై ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం చోద్యమని అన్నారు. తమ హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమ బాట పడతామని తెలిపారు. కార్మిక వర్గ ప్రయోజనం కల్పించాలని పోరాటాలు చేసి కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం సాధించుకోవడం ద్వారా కొంత కార్మిక ప్రయోజనాల బోర్డు ద్వారా అందేటువంటి సందర్భంలో కార్మికులందరూ కొంతమేరకైనా న్యాయం జరుగుతున్నందుకు, ఆర్థిక భరోసాగా ఉన్నందుకు ఆనందంగా ఉన్న సమయంలో గత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి తన ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా కార్మిక వర్గానికి అన్యాయం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం, కార్మిక వర్గాన్ని కదిలించి పోరాటం చేసిన సందర్భంలో అదే సందర్భం మరో పక్క కార్మిక పోరాటాలు నిర్వహిస్తూనే న్యాయస్థానాలు కూడా ఆశ్రయించి కార్మిక సంక్షేమ బోర్డుని కాపాడాలని, చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశాలని చట్ట ప్రకారం బోర్డు ద్వారా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇవాళ న్యాయస్థానంలో కేసులు వేసి కూడా మేము ఇవాళ గెలుచుకున్న సందర్భంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం తొంగలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులు నిర్వహించే పోరాటాలన్నింటిలోనూ కూడా ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు, అదే కాకుండా మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మేము పాటుపడతామని, చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని, బోర్డు ద్వారా కార్మిక ప్రయోజనాలను గత ప్రభుత్వం నిలుపు చేసింది కాబట్టి మేము వచ్చిన తర్వాత ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు చేసి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి వారు ఇవాళ 2 గాడుస్తున్నప్పుడు కూడా కనీసం రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి పరిస్థితి లేని సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ కూటమి నేతల ఇళ్ల ముట్టడితో పాటు మరి ₹1 కోట్ల సొంత నిధులు ఇచ్చి కార్మికులకు ఆదుకుంటామని చెప్పిన పెద్ద మనిషి ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం చేయలేనటువంటి సమయం కూడా కేటాయించలేనటువంటి పవన్ కళ్యాణ్ వైఖరికి
గురజాడ కేంద్ర గ్రంథాలయంలోని నవ్యాంధ్ర జిల్లా ప్రజా గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి అధ్యక్షుడిగా షణ్ముఖరావు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మాజీ గ్రంథాలయ చైర్మన్ రొంగలి పోతన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలలోనే జ్ఞానం దాగి ఉందని విద్యార్థులు గమనించాలని అన్నారు. పుస్తక పఠనంతో ఎంతో మంది ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని అన్నారు. ప్రజా గ్రంథాలయం నిర్వాహకుడు షణ్ముఖరావు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గ్రంథాలయం ప్రతినిధులు పాల్గొన్నారు. అక్షరాస్యత విజ్ఞానం లేకుండా ఏ దేశం కూడా ముందడుగు వేయలేదు. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశాలుగా అభివృద్ధి బాగా అందిన దేశాలు అంటే అమెరికా, జపాన్, చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా బాగా అభివృద్ధి అయ్యాయంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అక్షరాస్యత శాతాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. 70% అక్షరాస్యత శాతంలో మొత్తం ప్రపంచంలోనే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు ముందున్నాయంటే అక్షరాస్యత ప్రాధాన్యత, విజ్ఞానం ప్రాధాన్యత అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ ప్రాధాన్యతని ఏ దేశంలో అయితే మనం ముందుకు తీసుకుపోతామో ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి కోసం ప్రజా గ్రంథాలయంగా మేము మొత్తం జిల్లా లెవెల్లో 2-3 గ్రంథాలయం పెట్టాము. ఇందులో ప్రధానంగా ఇక్కడ మన జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రంథాలయం పెట్టాం. ఈ గ్రంథాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు 200 మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న ఇక్కడ 8 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని కూడా తర్వాత పిలిచి వాళ్ళు ఇక్కడ సత్కరించడం కూడా జరుగుతూ ఉంది. ముందు మంచి డిసిప్లిన్గా పిల్లలు అంతా వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పటికీ 10-15 మంది రోజుకి వచ్చి పుస్తక పఠనం చేస్తూ ఉన్నారు. ఇది ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే. ఆదాయం లేకపోయినప్పటికీ కూడా గ్రంథాలయాల వలన ఒక ఉత్తమ సమాజ నిర్మాణం అన్నది జరుగుతుంది. ఇది ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశం. కాబట్టి గ్రంథాలయాలు ఆ విధంగా అభివృద్ధి చేయాలి. అయితే ప్రభుత్వాలు గ్రాంట్లు కానీ బడ్జెట్లు కానీ కేటాయింపులు జరిగినప్పుడు గ్రంథాలయాలకు తగినంత కేటాయింపులు జరగకపోవడం వల్ల గ్రంథాలయాల అభివృద్ధి కాస్త తగ్గుతుంది, కుంటుపడుతుందని కూడా మనం చెప్పవచ్చు. అదే సమయంలో ఇటువంటి పరిస్థితులు ఆలోచించే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టంలో కానీ జాతీయ గ్రంథాలయ చట్టంలో కానీ సెస్ వసూలు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించి చట్టరూపంలో చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పడాల హబ్లు, పచ్చళ్ళ వ్యాలీలు, మసాలా మాల్స్ ఏర్పాట్ల కోసం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సిఐ సదస్సు 2025 విజయవంతమైన నేపథ్యంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. స్వామి మీడియా బహుశా నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ఆ మీడియా వాళ్ళకి ఆ సమ్మిట్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేసే బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. అంటే మొత్తం వాళ్ళు లైజన్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత కోట్లాది రూపాయలు. నాకు తెలిసి అప్పట్లో మనం వాళ్ళు జీవో కూడా ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు అనుకుంటాను వాళ్ళకి. ఆ మీడియా సంస్థకి ఇచ్చిన అమౌంట్ కూడా అంత అమౌంట్ ఇచ్చి ఒక మీడియా సంస్థకి లైజన్ ఇచ్చి ఆ సమ్మిట్ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒకే ఒక సమ్మిట్ నిర్వహించారు వాళ్ళు కూడా. అంతకుముందు దావోస్ వెళ్ళమంటే దాని మీద జోకులు వేశారు. దావోస్లో చలిగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లాభం ఏంటి, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని చెప్పని. అటువంటి ప్రభుత్వం ఒక సమ్మిట్ నిర్వహించి ఆ సమ్మిట్ కూడా ఎలా అయిందో మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. ఇక్కడ కూడా కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు కొన్ని మీడియాలకి అనుమతి లేకపోతే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త రూపంలో ఆ సమ్మిట్కి వెళ్ళి వచ్చారు. అంటే కొంతమంది ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి సూట్లు బ్లేజర్లు వేసేసేసి వాళ్ళతో కొన్ని ఎంఓయూలు చేస్తే సాయంత్రం మళ్ళీ ఆ కల్చరల్ ప్రోగ్రామ్ అప్పుడు లేకపోతే ఈటలప్పుడు వాళ్ళు ఇక్కడ మామూలు రూపంలో వాళ్ళు ప్రత్యక్షం అయితే అసలు విషయం బయటపడింది. అంటే ఎంత ఫార్స్ చేశారంటే ఒక ఫేక్ ఇన్వెస్టర్లుగా కొంతమంది తీసుకొచ్చి ఆ రోజు దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడతా ఉన్నారు. మనం ఒక్కటంటే ఒకటి పెట్టకపోతే బాగుండదు, పబ్లిక్లో ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఏదో నేమ్ సేక్ మమ అనిపించడం కోసం ఒక పబ్లికేషన్కి ఆ ఈవెంట్ ఇచ్చి దాన్ని మొత్తం తూతు మంత్రంగా
చేయటం జరిగిందండి. మరి ఈసారి అలా కాదు, ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మనం పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచన మీకు రావటం, మీరు అది ప్రభుత్వానికి తెలియజేసిన వెంటనే మీ వెనకాల ప్రభుత్వం పడతా ఉంది. మీరు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీకు ఎంత సపోర్ట్ మేము చేయాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, దానికి మిగతా ఏమన్నా క్లియరెన్స్లు కావాలా, ఎట్లా అని చెప్పి దానికి ఒక లైజన్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళ వెనకాల చేంజ్ చేసేసి వాటిని గ్రౌండ్ అయ్యే విధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టంలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఆ 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన హడావుడి మనం చూసాం. ఎక్కడో పులివెందుల్లో ఒక మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో విజయనగరం పట్టణం బొబ్బాదిపేటలో మాతృభూమి సేవా సంఘం నిర్వాహకులు బొబ్బాది సూర్యనారాయణ యువత సంయుక్తంగా బొబ్బాదిపేటలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శీతాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి వైద్యం, దంత వైద్యం పరీక్షలతో పాటు బీపీ, షుగర్ ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. బొబ్బాదిపేట యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన కంటి వైద్యులు అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. వైద్య శిబిరానికి సహకరించిన వైద్యులకు వైద్య శిబిరం నాయకులు సూర్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాతృభూమి సేవా సంఘం అనేది ఒక ఈ వైద్య శిబిరమే కాకుండా అలాగే ఉచితంగా మన ఊర్లో కాకుండా మన టౌన్లోనే కాకుండా అలాగే విలేజ్ల్లో అవ్వచ్చు, లేకపోతే ఏజెన్సీలో అవ్వచ్చు, పార్దపురం అదే మన్యం జిల్లాలో అవ్వచ్చు, ఎక్కడైనా ఎవరికి ఏ అవసరం వచ్చినా వైద్యం కానీ రేషన్ కానీ ఏదైనా వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది జరిగితే ఈ సంఘం నుంచి వీళ్ళందరూ మేల్కొని వీళ్ళందరూ వాళ్ళని ఆదుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏటి కావాలి అనే దాన్ని బట్టి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తూ అలాగే ఇలాంటి శిబిరాలు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందని తెలిసినా వచ్చి వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఆ వార్డుని కానీ ఆ గ్రామాన్ని కానీ సందర్శించి డాక్టర్లందరినీ తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో అందరినీ శుభ్రంగా వైద్యం చేసి మెడిసిన్ ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యాధులకి తగినట్టు డాక్టర్లు ప్రవేశపెట్టి అన్నీ సక్రమంగా చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మందులు ఇస్తూ వాళ్ళకి సాయం చేసి ఈ మెగా రక్త శిబిరం ద్వారా ఉచిత వైద్య శిబిరం ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు పడుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బొబ్బాది సూర్యనారాయణ గారి మాతృభూమి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉండే బొబ్బాదిపేట యువత అండ్ నాయకులతో మాట్లాడి ఇక్కడ వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కాశీ హాస్పిటల్ వాళ్ళు, గాయత్రి హాస్పిటల్, బాలాస్ డెంటల్ క్లినిక్ వారు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది, రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వైద్య శిబిరంలో ఎవరికైనా ఆపరేషన్లు పడితే మాతృభూమి సేవా సంఘం ద్వారా అలాగే హాస్పిటల్ సిబ్బంది బొబ్బాదిపేట నాయకుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గనుల కేటాయింపు ఒకటే పరిష్కారం కాదని అన్ని రకాలుగా ప్లాంట్ను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు కార్మిక వర్గం కూడా సహకరించాలని కోరారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలకు తలవంచక తప్పదని సూచించారు. కాకపోతే ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరిద్దరికి నష్టం జరుగుద్ది. దాన్ని మనం చూసుకోకూడదు తప్ప ఓవరాల్గా ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మహావృక్షంలాగా తయారవుతుంది. ఆ వృక్షానికి ఒక చీడ పెట్టింది అక్కడ ఒక పాటలో, దాని మీద మనం ఒక మందు చల్లుతాం. మందు చల్లినప్పుడు ఒక మంచి ఆకు కూడా పడిపోవచ్చు అదొకటి. అంత మాత్రం నాకు మీరు ఇట్లా ఆకు పడిపోయింది కాబట్టి మీరు మందు చల్లొద్దు అంటే ఆ చెట్టుకు పోయిపోతుంది. అలా కాదు, ఇక్కడ దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకటే నేను మీకు చెప్పేది, స్టేట్ గవర్నమెంట్లు ఎక్కడన్నా భారతదేశంలోని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని పిఎస్సీలు ఉన్నాయి. ఎన్నో పిఎస్సీలు ఇబ్బందులు పడ్డప్పుడు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ 2600 కోట్లు ఇచ్చి ఏదైనా పరిశ్రమ ఆదుకుందా? ఇక్కడ మీకు మా కమిట్మెంట్ ఏంటి అనేది ఇది ఒకటే మీకు ఉదాహరణ. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అక్కడ ఢిల్లీలో ఉన్న సపోర్ట్ వల్ల కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రెజర్ వల్ల కావచ్చు, ఏదైనా 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అంటే మొత్తం 14,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదుకుంటే దాన్ని వేరేగా వాళ్ళు ఎన్ని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తే ప్రజలందరూ నమ్ముతారు దాన్ని.
ఇప్పుడు నేను కూడా ఎంపీ చేశాను, 30 ఏళ్ళు నేను కూడా 6వ పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. నాకు కూడా మీరన్న ఇంప్రెషన్లు ఉండేవాడిని, స్టీల్ ప్లాంట్కి గన్లు ఉంటే బాగుండు అని చెప్పి. ఈరోజు గన్లు ఒక్కటే రీజన్ కాదు, డెఫినెట్గా గన్లు ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. గనులతో పాటు ఇంకా అదర్ థింగ్స్ ఏమున్నాయి అనేది మొత్తం అది ఒక కాంప్రహెన్సివ్గా దాని మీద ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన గన్లు కూడా దానికి అడిషనల్ సపోర్ట్గా వస్తుంది. అది ఈరోజు మేనేజ్మెంట్ కొంచెం స్ట్రింజెంట్గానే దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. చిన్న ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మీరు చెప్పిన గనుల యాంగిల్ కూడా డెఫినెట్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనకి అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దీంట్లో ఉంది కాబట్టి మనం పరిశీలి చేద్దాం తప్పకుండా. విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు ఈరోజు క్యాంపు కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి 60% పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ సబ్స్టేషన్ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, నగరంలో 2 కొత్త విద్యుత్ సబ్స్టేషన్ పనులు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. జిల్లాకు కీలకంగా ఉన్న 2 ప్రధాన హాస్పిటల్స్ గోషా ఆసుపత్రి, ఎంఆర్ ఆసుపత్రులలో రాజ్యసభ సభ్యుల సహకారంతో నిధులు రాబట్టామని అన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి గోషా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అంచెలంచెలుగా నిధులు తీసుకుని వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ ఒక 9 సెట్లు మనం పబ్లిక్ టాయిలెట్స్ అనేది మనం పెట్టాము. అవి ఇంకా అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే చూస్తుంటే సీసీ డ్రైన్స్ ప్రత్యేకంగా మనం 18 lakhs కాస్ట్తో సెపరేట్ సీసీ డ్రైన్స్ అనేది మనం పెట్టాం. అలాగే మనం రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్ ఇవన్నీ కూడా జనరల్ ఫండ్స్ నుంచి కూడా మనం 454 వర్క్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ చిన్న వర్క్స్ కూడా దీంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఈరోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారు అప్పుడు ఎలక్ట్రిసిటీ సెక్రటరీగా ఉండేవారు. వారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అలాగే మన మంత్రి వర్యులు కొట్టుపాటి రవి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీంని విజయనగరం పంపించారనమాట. ఆ టీం మొత్తం అంతా స్టడీ చేసి అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు 2 కొత్త సబ్ స్టేషన్స్ అనేది మనం మొదలు పెడుతున్నాం. ఉన్న సబ్ స్టేషన్స్ని కూడా మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. అలాగే మనం ఇప్పుడు 9 కొత్త ఫీడర్స్ అనేది పెట్టాం. 38 కొత్త ట్రాన్స్ఫార్మర్స్ మనం పెట్టాం. ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రిసిటీని స్టెబిలైజ్ చేయడానికి పెట్టాం. అయితే మన ఈ హాస్పిటల్స్ కూడా మనం ఫండ్స్ తెచ్చుకొని విజేంద్ర ప్రసాద్ గారు ఒక 50 lakhs ఇస్తే, అలాగే వసుధా ఫౌండేషన్ నుంచి కొంత ఎక్విప్మెంట్ అనేది గోషా హాస్పిటల్కి ఇచ్చారు. మన జనరల్ మెడికల్ హాస్పిటల్ మహారాజా హాస్పిటల్ కూడా ఇస్తామని అన్నారు. అయితే అది కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే మనకి స్కూల్స్ దగ్గరికి వస్తే మన స్కూల్స్ దగ్గర మనకి కాంపౌండ్ వాల్స్ కోసం కూడా నేను ఆల్రెడీ అడుగున్నాను. ఆ ఎస్టిమేట్స్ అయితే వెళ్ళాయి. అయితే ఎక్కడెక్కడ రూమ్స్ లేవో కూడా అవి కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాము తీసుకురావటానికి. ఫండ్స్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతే ఇంకా బాగా మనం చేయొచ్చు. పెందుర్తి నుంచి రాంపురం వైపు వెళ్లే హైవేపై 2 లారీలు ఢీకొన్నాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో మధ్యలో ఇరుక్కున్న డ్రైవర్ని బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 2 గంటల ప్రయత్నం అనంతరం డ్రైవర్ని బయటకు తీయగలిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను
పోలీసులు కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తొలగించడంతో 25 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరు వ్యాపారులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకి వినతి పత్రాన్ని సమర్పించారు. గత 60 ఏళ్లుగా అమ్మవారి కోవెల ఎదురుగా పసుపు కుంకుమలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు ఉన్న పొలంగా షాపులు తొలగించడంతో రోడ్డున పడ్డామని అన్నారు. మా వలన ఏ ఒక్కరికి ఆటంకం లేకున్నా కొంతమంది పని గట్టుకుని మాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎటువంటి ఉపాధి లేని మా కుటుంబాలను ఆదుకోవాలని చిరు వ్యాపారులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కోరారు. చిరు వ్యాపారులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మున్సిపల్ అధికారులతో చర్చించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చిరు వ్యాపారులకు తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు వినతి పత్రం సమర్పించిన అనంతరం చిరు వ్యాపారులు వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. అధికారులు తీసుకున్న నిర్ణయం వలన కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇబ్బందులు పరిస్థితులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లామని, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కోవిల్ దగ్గర కొబ్బరికాయ అరటిపళ్ళు షాపులు తొలగించడం జరిగింది. ఇది ఒక ఆయన కంప్లైంట్ ద్వారా ఇది అంతా జరిగింది. ఇప్పుడు 25 ఫ్యామిలీలు రోడ్డు పడ్డాయి కాబట్టి దానికి న్యాయం కావాలని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము, మాట్లాడడానికి వచ్చాము. ఆవిడ చూసి మనకి న్యాయం చేస్తానని చెప్పారు. దాన్ని బట్టి మేడం కూడా త్వరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 25 షాపులు తీస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారు, బడ్డీ లెక్కించుకొని వెళ్ళిపోయారు వ్యాన్ మీద. ఏమన్నారంటే ఇలాగ కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి అని చెప్పారు. అందుకే మొత్తం అన్ని మేము పట్టుకెళ్ళిపోతున్నాం, ఏమైతే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని మున్సిపల్ ఆఫీస్ కానీ అన్నారు. పోలీసు వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు. 1 టౌన్ 2 టౌన్ మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి మా బడ్డీ లెక్కించుకొని వెళ్ళిపోయారు. ఏంటి మేము తీసుకెళ్ళిపోతామన్నా సరే వినకుండా మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. న్యాయం జరగాలని ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మేము చెప్పుకున్నాం, ఇలా న్యాయం చేస్తామమ్మా అనేసి అన్నారు. మాట్లాడి చెప్తామన్నారు. విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 613 ఒప్పందాలు జరిగాయని, అందులో వందల సంస్థలు విశాఖ చుట్టూ వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కష్టంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందని అన్నారు. 2040వ సంవత్సరానికి $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళ్తుందని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముందు గూగుల్ వస్తే నీళ్లు, విద్యుత్ ఖర్చు అవుతుందని అంటున్నారు. మళ్ళీ మరుసటి రోజు ఆ గూగుల్ తెచ్చింది తామే అని చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎప్పుడైనా ఒక సినిమాకైనా ప్రీ రిలీజ్ చేశారా? ఇప్పుడు వైద్య కళాశాలల మీద నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ ఋషికొండకు పెట్టిన సొమ్ములు ఎందుకు మెడికల్ కాలేజీకి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 13,188 ఉద్యోగాలుకి రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు మాకు ఈ లెక్క ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టులు. గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడా మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు 5, 6 చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇది ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తద్వారా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే. అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాం. మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటరు, అట్లాగే అదాని కూడా ఉంది. అదానితో పాటు ఇక మిగతా 2 సెంటర్లు, అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి. వాటిని కూడా మరి ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. ఎవరు బిజినెస్ పెట్టాలన్నా ఇమీడియట్గా వన్ వే. బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు
ఆర్వీఎస్కేకే రంగారావు ఎల్ఎస్ బేబీనాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు సకాలంలో డబ్బులు అందక ఎన్నో కష్టాలు పడ్డారని, పందులు పందుకోకులు బారిన పడకుండా ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం మిల్లులకు వెళ్లేలోపు రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రైతులకు ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందని, సమర్థవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో నడుస్తుందని తెలిపారు. అలాగే మళ్లీ నెలలో మరొక తుఫాను వచ్చే సూచనలు ఉన్నందున రైతులంతా అప్రమత్తంగా ఉండి తమ పంటను సంబంధించిన కోతను పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా బడి పళ్ళలను దృఢంగా వేసుకోవాలని తెలిపారు. కింద సంవత్సరం కన్నా 22వ తారీఖు తర్వాత మన రాష్ట్రానికి రావచ్చటువంటిది ఒక సందేహం. ఇంకా కదలికలు రానప్పటికీ రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి సేను కోతలు పూర్తి చేసుకోవడమే కాకుండా బడిపిలు కూడా పూర్తి చేసుకోవాలని నేను అంటే మీరేం ఆందోళన చెందకండి, కానీ 22వ తారీఖు లోపు మీ కోత బడిపిలాత కార్యక్రమం పూర్తి చేసుకోవాలని నేను మీ ద్వారా నా నియోజకవర్గ నా ప్రాంత రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను. దయచేసి బడిపి కూడా బిగువుగైంది. తొందర మీద ఆదరాబాదరాగా ఎన్నులు బయటకు బిగువుగా వేయకుండా మీరు పలచగా మీ బడిపి మీరు వేస్తే వర్షం పడినా ఇబ్బంది ఉంది కాబట్టి బడిపి కూడా బిగువుగైంది. అది చాలా మంది సందేహాలు బడిపేటి బిగువేటి అని అర్థం అర్థమైతే చాలు, రైతుకి అర్థమైతే చాలు అది. కాబట్టి ఈ సందేశాన్ని మీరు, ఇది రైతు వారి భాష, అర్థం అర్థమైతే చాలు, మీరు రైతు వరకు ఈ విషయం చేరేయమని. అక్రమంగా ఆవు మాంసాన్ని ఎగుమతి చేసిన నిందితులతో పాటు వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. సొంటియాన్ సమీపంలోని దెబ్బడిపాలెం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ని మంగళవారం ఆయన సందర్శించారు. కోల్డ్ స్టోరేజ్లోని కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న తెలంగాణకు చెందిన మిష్ ఓవర్సీస్ సంస్థ ఎగుమతి చేస్తున్న మాంసం కంటైనర్లో ఆవు మాంసం కూడా కలిసిందని తనిఖీలలో బయటపడిందని అన్నారు. 189 టన్నుల మాంసం నుంచి 6 శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించగా 87 టన్నుల ఆవు మాంసంగా గుర్తించారని చెప్పారు. జన్మనిచ్చిన తల్లితో సమానంగా చూసే దేశంలో గోవధ మహాపాపంగా పరిగణిస్తామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారి వెనుకున్న అరాచక శక్తుల నిగ్గు తేలుస్తామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఉదంతంపై సీరియస్గా ఉన్నారని, మిష్ ఓవర్సీస్ సంస్థ యజమానులను ఇప్పటికే అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ లీజుకు ఇచ్చినప్పుడు తమ ప్రాంగణంలో ఏ వ్యవహారాలు జరుగుతున్నాయో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి సూచించారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు జి చిరంజీవి ఆధ్వర్యంలో పార్వతీపురం పరిసర ప్రాంతాలలో తీస్తున్న ఒక ప్రేమ కథ చిత్రం షూటింగ్ సందర్భంగా జబర్దస్త్ సినీ నటులు అప్పారావుతో కలిసి మాట్లాడుతూ ఒక ప్రేమ చిత్రం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బలిజిపేట గ్రామంలో 3వ షెడ్యూల్లో భాగంగా షూటింగ్ చిత్రీకరిస్తున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమతో పాటు కూటమి ప్రభుత్వం మరియు పోలీసు సిబ్బంది చక్కని సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. సినీ నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సొంత ఊరికి వచ్చినంత సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు. హీరో హీరోయిన్లుగా సాయి వర్మ, మధు నటిస్తున్నట్లుగా తెలిపారు. చక్కని ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరారు. సహనటులు గణేష్ యాదవ్, శాంతారావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మీడియా మిత్రులు, ముఖ్యంగా పార్వతీపురం వారందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఈ ప్రాంత వాస్తవ్యులు, ముఖ్యంగా జయమ్మ పంచాయతీ కానీ, పెద్ద బ్లాక్ బస్ట్ని హిట్ ఇచ్చినటువంటి పుష్ప 2 కానీ మరి వర్క్ చేశారు పెద్దలు గణేష్ గారు. అలాగే ఈ చిత్రానికి మరి దర్శకుల వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ చిత్రం మరింత ముందుకు వెళ్ళాలని, తను చాలా బిజీగా ఉంటాడు. చల్లా శాంతారావు మన శ్రీకాకుళం బుర్రకథ కళాకారుడి చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేయటమే కాకుండా ఈ చిత్రానికి ఎంతో సహకరిస్తున్నారు వారికి. అలాగే ఇందులో జనార్దన్ మాస్టర్ గారు వారు, తర్వాత భాష, అలాగేమో సాయి కిరణ్ గారు. ఈ సినిమాకేమో ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యతలేమో సంపత్, ఇంకా ఇందులో బాలు గారు, అలాగే ప్రసాద్, ఇంకా చాలా మంది ఉన్నారు.
పండు ఇక కో డైరెక్టర్ పృథ్వీ అండి. ఇది 3వ షెడ్యూల్ జరుగుతుంది. కెమెరా డిఓపి యంగ్ అండ్ డైనమిక్ మా చక్రి గారు, ఇంకా సాంకేతిక బృందం అందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒక క్యారెక్టరు నిజానికి జబర్దస్త్ అప్పారావు అనగానే ఒక కమేడియన్గా అందరికీ గుర్తొస్తారు, కానీ ఇది అంతర్లీనంగా ఒక విషయం దాగుంటుంది ఈ క్యారెక్టర్లో. చూడడానికి తాగుబోతులా కనిపించినప్పుడు కూడా లోపల చాలా బాధ ఉంటుంది. అది ప్రెసిడెంట్ గారికి నాకు మధ్య జరిగే సంఘటనలు చాలా ఉంటాయి. ఇది 3వ షెడ్యూల్ జరుగుతుందంటే ఈ ప్రాంత వాసులు ముఖ్యంగా పార్వతీపురానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ సినిమా ఓ ప్రేమ. పూసపాటి రేఖ మండలం కొవ్వాడ అగ్రహారంలో 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ఆ గ్రామ సర్పంచ్ కోట్ల రఘు కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులలో ఆనందం వెల్లివిరిసినట్లయింది. ఆఖరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి వేకువ జాము నుంచే అక్కడకు చేరుకొని శివలింగానికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసి ఆయన ఉదారతను చాటుకున్నారు. లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులంతా పాల్గొని శివనామ స్మరణతో పాటు దీపాలు వెలిగించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే లోక మాధవి, ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు శివ పూజలలో పాల్గొనడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దళితులు, మైనారిటీలు, ఆదివాసీలపై దాడులాపి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ బస్టాప్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. నిరసనలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్షతతో కూడిన దాడులు చేయడం జరుగుతుందన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లలో ముస్లిం మైనారిటీలపై ఊచకోత జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. సంబంధించి మన కూటమి ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా మొన్న తెనాలిలో మరి సీఏ గారు చూసాం, ఏదైతే దళితులు మైనార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద అన్యాయంగా ఒక ఆయనకి రాడ్లు ఉన్నాయి, ఆపరేషన్ అయిందన్న కూడా వాళ్ళని చితకబాది కొట్టడం కూడా జరిగింది. ఒక ఆయన బల నిర్వహణ చనిపోవడం కూడా జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద, మైనార్టీల మీద, ఏదైతే ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎవరు కూడా ఖండించట్లేదు. నేటి వరకు కూడా దాని మీద అసలు మాట్లాడట్లేదు. ఈరోజు మనువాద భావజాలాలతో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ భారతదేశంలో ఒకే మతం ఉండాలనే పద్ధతిలో ముందుకు పోతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఈరోజు సింహాచలంలో వెలసిన శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ రామ్ ఆచంట, కోటి పరుచూరితో కలిసి సింహాలేశుని దర్శించుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు, అర్చక స్వాములు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి ముందు బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ఆలయంలోని విశిష్టమైన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన ఆవరణైన బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ, బోయపాటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు బాలకృష్ణకు, బోయపాటి శ్రీనుకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. తర్వాత స్వామివారి శేష వస్త్రంతో వారిని సత్కరించి గౌరవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద హిందూపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రౌడీ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఒకేసారి వెళ్ళి దాడి చేసి
అద్దాలు పగలగొట్టి సామాన్లు కూడా పగలగొట్టి దాడి చేయడం అన్నది చాలా అమానుషమైనటువంటి చర్య, ఒక దుశ్చర్య అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది అంటే పూర్తిగా ఒక మహిళ అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆ కార్యాలయం మీద దాడి చేయడం అన్నది చాలా అమానుషం. వాజ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ తెలంగాణ సరిహద్దులలో జరిగిన ఎన్కౌంటర్లో హెడ్మాతో పాటు 4 మావోలు మృతి. ఏపీలో పోలీసుల తనిఖీలు, హెడ్మా అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగలు బయటపడ్డారు. అందుకే జగన్ సతీష్ను హత్య చేయించారన్న మంత్రి కొలుసు పార్థసారథి. విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులు విజయవంతమయ్యాయి. అక్కసుతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వాజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.